అందరికీ నమస్తే అండి. మేము బోరుగడ్డ అనిల్ గడికి ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ఒరేయ్ అబ్బాయి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకొని నడి రోడ్డు మీద వదిలేస్తాడు. ఆ రోజు నువ్వు ఎంత బొక్కెత్తి ఈడ్చినా నిన్నెవడో దేకట్రా అబ్బాయి అని చెప్పేసాను. అయినా కానీ వాడు వినలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే నిరసన తెలియజేస్తున్నారు. నన్ను ఎవరో పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అనుచరుల చేత నా పైన రౌడీ షీటర్ అని చెప్పేసి ముద్ర అయిపోతున్నాడు. నన్ను పార్టీ లోపలికి కూడా రానివ్వట్లేదు, ఆఫీస్ లోపలికి. నన్ను వాడుకొని వదిలేశారని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులకు రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. అది కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటారు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన కోర్టు అలా అందట్రా. నువ్వు చదువుకున్న వ్యక్తివి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి అని చెప్పేసి కోర్టులు నీతో అన్నాయా? సిగ్గుపడరా కొద్దిగా మాట్లాడు. పోలీస్ ఆఫీసర్స్ కి మెమో వచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగా నువ్వు ఎత్తారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి. రికార్డింగ్ అంతా నేను చెప్పేస్తా కానీ వినిపిస్తాను, కానీ లాస్ట్ లో కొన్ని డైలాగులు కొట్టాడు, ఆ డైలాగులు వినిపిస్తాను చూడండి. చెప్పిండు సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి. మరి ఎంత హోదా పెట్టుకుని పిచ్చి సన్నాసి ఆ బూతులు ఎందుకు మాట్లాడేవరా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, నారా లోకేష్ గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా తిట్టు నోటుకు వచ్చినట్టుగా. మరి కేంద్ర మంత్రులు వచ్చేస్తారండి, సెంటర్లో చక్కెర నిప్పేస్తానండి, గిరగిరాలు ఆడించేస్తానండి. ఇంత హోదా ఉన్న వ్యక్తివి అంత లేకి గాలిలాగా ఎందుకు మాట్లాడావు అని అడుగుతున్నావు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను దాకట్లేదు, నీకు అప్పుడే చెప్పాం ఒరే జగన్మోహన్ రెడ్డి నేను వాడుకొని వదిలేస్తాడరా, అనవసరంగా నువ్వు గుడ్డలు తెంచుకుంటున్నావు అని చెప్పేసి. విన్నావా? లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తాడుకట్లాకి వచ్చేస్తానండి పోటీగాడి, వాడుకొని వదిలేసారు వాళ్ళని. నీకు అలా జరగాల్సిందే. ఆ రోజు విని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా కూడా కాస్త సిగ్గు సరి ఉండాలండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వీడికి అఫీషియల్గా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, 2 గన్మెన్లు ఇచ్చింది, 2 గన్మెన్లు ఇచ్చింది వీడికి ప్రభుత్వం అఫీషియల్గా. ఏ హోదా లేని వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పు తిరిగే బోరుగడ్డ అనిల్కి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. మరి మీ అండదండలు లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, వెనకాతల మీరు లేకుండా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు అంటే ఎవరైనా నమ్ముతాడండి? ఇవాళ మీరు వాడుకొని వదిలేసినట్టే కదా బోరుగడ్డ అనిల్ గారిని. ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ అధికార ప్రతినిధో ఇంకొకటో ఖచ్చితంగా హోదా కల్పిస్తే అయిపోయే. భాష మార్చుకొని రాజకీయాలు చేయంటారా అని చెప్తే అయిపోద్ది కదా. ఎక్కడైనా బోరుగడ్డ అనిల్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా విమర్శించవచ్చు. ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటితే ఎవడి పరిస్థితి అన్నా ఇంతే. ఇవాళ చూసాను నేను ఎలా గంటేశారో, మెడపట్టుకొని బయటికి గంటేశారు. నన్ను పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఎడుతున్నావు ఇవాళ? ఇంటి ముందు కూర్చొని ఏడవలసిన అవసరం నీకేముంది? ఎందుకు ఎడుతున్నావు నువ్వు? కేసుల పాలు అయ్యో, అరెస్ట్ అయ్యో, జైల్లో పెట్టారు, నీకు సోర్స్ ఏం కనబడట్లేదు, రోడ్డును పడిపోయావు. నిన్ను నాశనం చేసింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నిన్ను మందలించి ఒరే అబ్బాయి ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటావా అని చెప్పి 1-2 కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్ వేసి ఉంటే కనుక నీకు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు ఖచ్చితంగా. ఇకనైనా సరే మనిషిగా మారతావని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరిని గుడ్డుగా నమ్మమాకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మమాకు, వాడుకొని వదిలేసేయండి నిన్ను. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి ప్రశ్నలు వేసేవారు ఉంటారంట. అక్క ఎవరో తెలదు కానీ ఒక మంచి ప్రశ్న అడిగింది, పెట్టుబడుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసింది. అక్క ఏమని మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తా చూడండి. పెట్టుబడుల గురించి మాటలు చూస్తే మూటలు దాటుతున్నాయి, కానీ
రిజల్ట్ చూస్తే మాత్రం కాదు. సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గారేమో 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పూర్తి చేసి 24 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు. We are able to attract 23 lakh crores investment. కానీ నిజంగా అంత వచ్చిందా? పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మిథున్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ ప్రకారం మనకు వచ్చిన మన ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ అయినవి రెండే ప్రాజెక్టు వచ్చినవి 6,900 చిల్లర కోట్లు. ఇలాంటి అబద్ధాలు చెప్పి కోటలు కడితే కూలిపోతాయి సార్. చెప్పిన హామీలు ఇస్తామన్న జాబులు వస్తాయన్న పెట్టుబడులు అన్ని రావాలి. వస్తాయి అక్క, ఖచ్చితంగా వస్తాయి. ఇవి ఏమన్నా అన్న తీసుకొచ్చిన చేపల దుకాణాలు అనుకుంటారా అక్క? ఇలా ఎలాగైనా ఎలా పట్టుకొచ్చేస్తానికి పరిశ్రమలు కాస్త లేట్ అయినా సరే అన్న విధంగా ఏవైతే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి అన్నారో అవి ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా గ్రౌండ్ అవుతాయి. మన ప్రభుత్వాన్ని అడిగే ముందు మన అన్న హయాంలో ఏం చేశాడో కూడా చెప్పాలి కదా. ఏం చేశాడు? రాష్ట్ర వ్యాప్తంగా 14,000 చేపల దుకాణాలు పెట్టించాడు. అవునా? చేపల దుకాణాలు ఏంటి? ఏముందరో ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఖర్చు అని 10 చేపలు కొట్టి ఎట్టించేద్దామని చెప్పడానికి పరిశ్రమలో చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఏవైతే చెప్పుకొచ్చారో అన్ని పరిశ్రమలు వస్తాయి, అందరికీ ఉపాధి కల్పిస్తారు. అందులో మీరు ఎలాంటి టెన్షన్ పడవసరం లేదు, మీరేం బాధపడిపోవసరం లేదు. మనకి ఇంత తెగువ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే బ్రహ్మాండంగా ఉండేది. మరి ఏముందాక ఒక నిమిషం వీడియో, షార్ట్ వీడియో మనం చేసి మనం కూడా ట్రోల్ చేసేయచ్చు. ట్రోల్ చేసినంత ఈజీ కాదుగా. వస్తాయి, తొందరపడమాకండి. మీరు మంచి సబ్జెక్ట్ మాట్లాడారు. మాకు కావాల్సింది కూడా ఇదే, వీటి మీదే డిబేట్ జరగాలి. పరిశ్రమలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన మేము కోరుకునేది కూడా అదే. అది ఏ ప్రభుత్వం అయినా అవనవండి, ఎవరు అధికారంలో ఉన్నా సరే మనం క్వశ్చన్ చేయాల్సింది ఇవే. మరి మన అన్న 5 ఏళ్ళు ఏం చేసాడో కూడా చెప్పుకురావాలి కదండి. అసలు అన్న 5 ఏళ్ళ అధికారం గురించి అసలు ప్రస్తావన కూడా తీసుకురావాలి. దాని గురించి కూడా ఒక వీడియో చేయండి చక్కగా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఇన్ని కంపెనీలు గ్రౌండ్ అయినాయి, తద్వారా ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించారని చెప్పేసి అని కొన్ని పరిశ్రమల పేర్లు చెబితే మేము కూడా చూసి తెలుసుకుంటాం అక్క. అంతేనా? మేము చేయగలుగుతాం. ఒక 4 బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్లు వేసేసి మధ్యలో 4 క్లిప్పులు పెట్టేసి చక్కగా మ్యూజిక్ ఒకటి యాడ్ చేసేసి షార్ట్ వీడియోలు చేసినంత కాదక్క. కాస్త మంచి ప్రశ్నే అడిగో. కానీ అన్న, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని కదా, ఒకసారి అన్న హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడో చెబితే బాగుండేది. అంటే ముందుంది ముసల పండగ అని ఒక డైలాగ్ కొట్టించారు కదా లాస్ట్లో. మరి అన్న ఇచ్చిన హామీలు ఏవైపోయినాయి? తీసుకొస్తానన్న పరిశ్రమలు ఏవైపోయినాయి? నిరుద్యోగ యువతకి మేము ఉపాధి కల్పించేస్తాం, అదేమైపోయింది? చెప్పాలి కదక్క. వాటి గురించి కూడా మాట్లాడితే ప్రమాణంగా ఉంటుంది.